నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ప్రణాళికల సంఘం స్థానంలో నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రవేశపెట్టి ఎన్నో రకాలైన మార్పులకి నాంది పలకడం జరిగింది. మరి ఈ నీతి ఆయోగ్లో నూతనంగా 2 సభ్యులని ప్రధానమంత్రి నియమించడం జరిగింది. వారిలో ఒకరు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి డాక్టర్ జోరామ్ అనియా అనేటువంటి విద్యావేత్త మరియు ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారిని నియమించడం జరిగింది. ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సామాజికవేత్త. ఈయన వివేకానంద యూత్ మూవ్మెంట్ ను మరియు GRAAM ను ప్రారంభించడం జరిగింది. మరి ఈ కొత్త నియామకం తోటి మొత్తం నీతి ఆయోగ్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 7కి పెరగడం జరిగింది. మరి ఈ నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ప్రారంభించారు. భారతదేశంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ప్రస్తుతం నీతి ఆయోగ్ 15 సంవత్సరాల కాలానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటారు.